హలో అందరికీ, వంటింట్లో అమృతానికి స్వాగతం. ఈరోజు మా వంటింట్లో మాత్రం బ్రెడ్ హల్వా చేశాను. చాలా బాగుంది. మీరు ఇలానే చేస్తారా? ఇది పూర్తిగా నా స్టైల్లో. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు చక్కెర వేసుకోవాలి. ఒక హాఫ్ కప్పు వాటర్, 1½ కప్పు పాలు వేసుకోవాలి. ఇది స్టవ్ పైన పెట్టేసి ఇది బాయిల్ అవ్వనియాలి. ఆలోపు మనం బ్రెడ్ ఫ్రై చేసుకుందాం. ఇక్కడ నేనైతే మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను. ఒక బ్రెడ్లో 4 పీసెస్ వచ్చేలాగా ఈ బ్రెడ్ని అయితే కట్ చేసేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకున్నాను. మీరు కావాలంటే నెయ్యిలో కూడా ఇది ఫ్రై చేసుకోవచ్చు, కానీ నేను రిఫైన్డ్ ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. మన ఇష్టము. ఇక్కడైతే ఆయిల్ అయితే వేడైపోయింది. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న మన బ్రెడ్ పీసెస్ వేసుకోవాలి. మీరు బ్రెడ్ కాకపోయినా రస్క్ కూడా ట్రై చేయొచ్చు, బాగుంటుంది రస్క్తో కూడా. నేనైతే ఇప్పుడైతే బ్రెడ్తో చేస్తున్నాను. ఈ బ్రెడ్ అనేది లైట్ గోల్డెన్ బ్రౌన్ వరకు ఫ్రై చేయాలి. అలా అని బ్రౌన్ కలర్ కాకూడదు, లైట్ గోల్డెన్ బ్రౌన్ ఇస్తే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ రెసిపీకి. మీడియం టు లో ఫ్లేమ్లో అయితేనే మనకు లైట్ గోల్డెన్ బ్రౌన్ వస్తుంది. హై ఫ్లేమ్లో వెళ్తే మనకు తొందరగా పైన రెడ్గా అయిపోతుంది, కానీ లోపల వైట్ కలర్ ఉంటుంది. అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో చేయండి. ఇక్కడ మనకు పాలైతే బాయిల్ అవుతున్నాయి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆ బ్రెడ్ పీసెస్ని ఈ పాలలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది సిమ్లో పెట్టేసుకొని ఇందులో మీకు కావాలంటే ఇలాచీ వేసుకోవచ్చు. నేనైతే ఇలాచీ అయితే వేయలేదు. ఇందులో నేనైతే కొంచెం ఎసెన్స్ వేసుకున్నాను. ఇప్పుడు బయట ఇలాచీ ఎసెన్స్ కూడా దొరుకుతుంది, కావాలంటే మీరు అది కూడా ట్రై చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న ఎసెన్స్ మాత్రం నేను ట్రై చేశాను. ఇది నేను ఆల్రెడీ మొన్న చేశాను కాబట్టి నాకు ఈ ఫ్లేవర్ తెలుసు కాబట్టి వేశాను. ఇది కొంచెం ఫుడ్ కలర్. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు వేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి నేను కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశాను. ఇలా ఒక 2 minutes బాయిల్ అవ్వనివ్వండి. ఇది బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం బటర్ స్కాచ్ ఎసెన్స్, ఇది టైగర్ కంపెనీకి సంబంధించింది. ఇంకొకటి ఎసెన్స్ కూడా యాడ్ చేశాను. 2 కలిపితే అరోమా చాలా బాగా వస్తుంది, అందుకు 2 కలిపి ఎసెన్స్ వేసుకున్నాను. ఇది ఇంకొక బటర్ స్కాచ్ ఎసెన్స్, ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా ఒక 2 drops అలా వేసుకోండి, సరిపోతుంది. ఇందులోనే కోవా వేసుకోవాలి. మీ దగ్గర ఒకవేళ కోవా ఉంటే షుగర్ లెస్ కోవా ఉంటే వేసుకోండి. నాకు దొరకదు కాబట్టి నేను స్వీట్ కోవా వేసుకున్నాను, అందుకే కొంచెం షుగర్ అనేది తక్కువగా వేసుకున్నాను. ఇది ఒక కొంచెం సేపు బాయిల్ అవ్వనియాలి. ఈలోపు మనము మిక్సీలో ఇలా కాజు బాదాన్ని కొంచెం కచ్చపచ్చగా మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఇలా పూర్తిగా అలానే కాకుండా ఇలా కొంచెం క్రష్ చేసుకునేలాగా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నేను ఎందుకంటే ఆయిల్లో బ్రెడ్ ఫ్రై చేశాను కాబట్టి ఇక్కడ కొంచెం నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై చేస్తున్నాను. కొంచెం నెయ్యి వేయడాక అందులో కొంచెం కిస్మిస్, అలానే మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ వేసుకొని ఒక 2 minutes అలా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఆ బ్రెడ్ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. దీని పైనుంచి వేసుకుంటే ఇలా ఒక్కసారి బాయిల్ అవ్వనిస్తే నెయ్యి ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది, మనకు ఆయిల్ స్మెల్ అనేది రాదు. మీలో ఎవరైనా ఇలాగ చేస్తారా? నాకు కామెంట్ చేయండి. ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేస్తుంటే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు, వెళ్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.